హాయ్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ సెకండ్ క్లౌడ్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే అమెజాన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసిన సర్వర్లో కొన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసి అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఏఎంఐని యూస్ చేసుకొని ఆ సర్వర్లో ఉన్న డేటాను బ్యాకప్ తీసుకుపోతున్నాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టయితే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్ గైస్. ఎంప్లాయీ డీల్ చేసాడు, మాకు ఆ సర్వర్ అలాగే కావాలి, అది చాలా మేజర్ సర్వర్ మాకు అని చెప్పేసి మాకు వెంటనే టికెట్ వచ్చింది. చాలా మేజర్ ఇష్యూ అయింది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? మరి ఆ డిలీట్ చేసినా రికవరీ చేయాలి. రికవరీ చేయాలంటే మనం ముందుగానే బ్యాకప్ తీసుకొని ఉంటే రికవరీ చేయొచ్చు. కాబట్టి ముందుగా ఇప్పుడు ఏం చేస్తాను? నేను బ్యాకప్ తీసుకుంటాను. సర్వర్ ఏం చేస్తున్నాను? బ్యాకప్ తీసుకుంటాను. ఎలా బ్యాకప్ తీసుకుంటానంటే నేను వాల్యూమ్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్స్లోకి వెళ్తాను. సో దీంట్లో వాల్యూమ్ ఉందా లేదా? ఈ వాల్యూమ్లోనే మన ఓఎస్ ఉంది, జావా ఉంది, హెచ్డిపి ఉంది, గిట్ ఉంది, యూజర్ ప్రొఫైల్ ఉంది, ఒక డైరెక్టరీ ఉంది, అన్ని ఇందులో ఉన్నాయి. దీనికి నేను ట్యాగ్ నేమ్ ఇచ్చాను, ట్యాగ్ నేమ్ మెసేజ్ చేశాను. ఇప్పుడు నేను ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుని యాక్షన్లోకి వెళ్ళి క్రియేట్ స్నాప్షాట్ అంటారు. ఇక్కడ బ్యాకప్ అంటే ఏంటండి? స్నాప్షాట్ అన్నమాట. అంటే అక్కడ ఉన్న 8 GB వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాకప్ తీసుకుంటుంది. ఓఎస్ బ్యాకప్, క్రియేట్ స్నాప్షాట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఓఎస్ ని బ్యాకప్ తీసుకున్నాను. వన్స్ బ్యాకప్ మనం క్రియేట్ చేసిన తర్వాత వెంటనే క్రియేట్ అవుతుంది, అంతే కదా? మరి బ్యాకప్ అంటే నీ ఫోన్లో బ్యాకప్ అంటే అక్కడ అయిపోద్దా? ఇది కూడా అంతే. గో టు స్నాప్షాట్స్. ఈ బ్యాకప్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి? స్నాప్షాట్స్ లో ఉంటాయి. ఉందా ఇక్కడ? బ్యాకప్ క్రియేట్ అయిపోయిందా? క్రియేట్ అవుతుందా? ఇంకా పెండింగ్ మీన్స్ నౌ ఇట్ విల్ ప్రాసెసింగ్. సో ఇప్పుడు ఇది వన్స్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, బ్యాకప్ కాపీ సర్వర్ మనకి సేఫ్ జోన్ లో ఉన్నట్లే. ఇప్పుడు సర్వర్ ఎవరు డిలీట్ చేసినా కూడా దేర్ ఇస్ నో ఇష్యూ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ బ్యాకప్ కాపీ. బట్ స్నాప్షాట్ యూజ్ ఏంటి? బ్యాకప్. వి టేక్ ద బ్యాకప్ ఎనీ వాల్యూమ్, అది ఓఎస్ వాల్యూమ్ కావచ్చు, డేటా వాల్యూమ్ కావచ్చు, ఎనీ వాల్యూమ్ మనం బ్యాకప్ తీసుకోవచ్చు. సో మనకి బ్యాకప్ అనేది ఇక్కడ స్నాప్ షాట్స్ అంటే బ్యాకప్ కాపీస్ అనమాట. మీరు తీసుకున్న బ్యాకప్స్ అన్ని కూడా స్నాప్ షాట్స్ లో ఉంటాయి. కాబట్టి స్నాప్ షాట్స్ నథింగ్ బట్ బ్యాకప్ కాపీస్. ఏదైతే రన్నింగ్ లో సర్వర్ దానికి బ్యాకప్ కాపీ తీసుకున్నాం, ఈ రోజు తీసుకున్న బ్యాకప్ కాపీ, ఈ రోజు బ్యాకప్ ఉంది. ఒక 10 days తర్వాత మళ్ళీ బ్యాకప్ తీసుకున్నాం, అప్పుడు మనకి బ్యాకప్ ఎప్పుడు ఉంటుంది? 10 days తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 10 days తర్వాత బ్యాకప్ తీసుకున్నాం, అప్పుడు ఇంకో 10 days తర్వాత ఉంటుంది. అంటే ఓవరాల్ గా 1 month బ్యాకప్ మనకి 3 కాపీస్ ఉన్నాయి. ఫస్ట్ డే ఇన్స్టెంట్ డే 10 nights. ఇదేనా ఇన్స్టెంట్? ఓకేనా? ఇన్స్టెంట్ స్టేట్. అన్ఎక్స్పెక్టెడ్ గా మనం కావాలని సర్వర్ని ఇక్కడ ఏం చేస్తున్నామండి? దాని మిస్టేక్ అనుకోండి. ఇప్పుడు క్లయింట్ నుంచి మనకు కాల్ వస్తుంది, ఏమని? అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఇన్స్టెంట్ ని టెర్మినేట్ చేస్తారు మా టీంలో వాళ్ళు, అది చాలా మేజర్ సర్వర్, మాకు కావాలి ఇప్పుడు అక్కడ యాజ్ గా అంటారు. అయితే మనం డిలీట్ చేయడానికి 1 hour ముందు బ్యాకప్ తీసాం కాబట్టి దేర్ ఇస్ నో ఇష్యూ, మనం వెంటనే రికవర్ చేసేసి. అదే 1 month బ్యాక్ మనం బ్యాకప్ తీసుకుంటే మనకు 1 month బ్యాకప్ ఎలా ఉంది అలాగే వస్తారు, ఆ తర్వాత చేసేది పోతాయి, ఏముండవు. కాబట్టి కంపెనీస్ లో బ్యాకప్ అనేది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇన్స్టెంట్ టెర్మినేట్ అయిపోయిందా లేదా? ఇప్పుడు సర్వర్ మనం రికవరీ చేయాలి. నిన్నే మనం జూమ్ నేర్పించాను, అందుకే రాలేదనుకుంటా, వెళ్ళిపోయింది మహేష్. ఓకే, సో సర్వర్ టెర్మినేట్ అయిపోయిందా? నౌ ది రికవరీ ద డిలీటెడ్ ఇన్స్టెంట్. ఇప్పుడు మీకు ఒక ఇష్యూ అనమాట, మీరు రికవరీ చేయాలి. అయితే మనం రికవరీ చేసి కష్టం లేదు, ఎందుకంటే బ్యాకప్ ఉంది కాబట్టి. గో టు స్నాప్షాట్. ఈ స్నాప్షాట్ నుంచి మనం ఇన్స్టెంట్ ని డైరెక్ట్ గా రికవరీ చేయలేం, ఎందుకంటే మనం ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చెప్పండి? స్టెప్ 1 ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది? ట్యాగ్ నేమ్. దాని కింద ఏమొస్తుంది తర్వాత? ఇమేజ్, ఓఎస్ ఇమేజ్. మనకి ఇప్పుడు ఇది బ్యాకప్ కాపీ, దీంట్లో ఓఎస్ ఉంది కదా, ఈ బ్యాకప్ కాపీ ఇమేజ్ కింద మార్చాలి. మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు దీన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఇమేజ్, ఇట్ ఈస్ ఏ బ్యాకప్ కాపీ. ఇది ఫార్మేట్ అనమాట. దీని ఇమేజ్ కింద, దీంట్లో ఓఎస్ ఉంది కదా, దీని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి. ఓఎస్ లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఇమేజ్ కాపీ. దీన్ని వాల్యూమ్ కింద క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు దీన్ని ఇమేజ్ కింద క్రియేట్ చేయాలి మనం. దీన్ని మళ్ళీ ల్యాండ్ చేయాలంటే ఇన్స్టెంట్ కింద ఈ స్నాప్ షాట్ ఏం చేయాలి? మనం ఇమేజ్ కింద కన్వర్ట్. ఒకసారి ఇమేజెస్ చెక్ చేయండి. ఇక్కడ ఇమేజెస్ ఇలా ఉన్నాయా? నథింగ్, ఇమేజెస్ ఏం లేవు. ఇప్పుడు స్నాప్ షాట్ లోకి వెళ్ళి స్నాప్ షాట్ సెలెక్ట్ చేసుకుని గో టు యాక్షన్, క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్ షాట్. ఇమేజ్ కోడ్ ఏమి ఉంది? ఓఎస్ ఇమేజ్. ఏం చేయొద్దు, జస్ట్ క్రియేట్ ఇమేజ్ అంతా నేమ్ ఇచ్చే డిస్క్రిప్షన్ లో. ఇప్పుడు ఈ బ్యాకప్ కాపీ ఇమేజ్ కింద క్రియేట్ అవుతుంది, చూడండి కావాలంటే. గో టు ఇమేజ్,
ఇమేజ్ ఇక్కడ ఏమంటామండి ఏఎంఐస్, అమెజాన్ మిషన్ ఇమేజెస్ అంటాం. అమెజాన్ మీరు క్రియేట్ చేసిన ఇమేజ్లు అన్ని ఇక్కడ ఉంటాయండి. మీరు వాడాల్సింది వీటిల్ని రియల్ టైంలో. మీరు ఇప్పుడు దాకా వాడింది బేసిక్ ఇమేజ్, మీరు వాడాల్సినవి వీటిల్ని. కానీ మీ కంప్లీట్ కావాల్సిన ఇమేజ్ అన్ని కూడా మీరు విధంగా ఏం చేయాలంటే ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేసి దాన్ని కస్టమైజ్ చేసుకుని ఇన్స్టెంట్ మొత్తాన్ని దాని బ్యాకప్ కాపీ తీసుకొని దాని ఇమేజ్ కింద క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్లయింట్ ఇన్స్టెంట్ లాంచ్ చేయమంటే అప్లికేషన్తో దీని నుంచి లాంచ్ చేస్తే దీంట్లో చాలా ఉంటుంది, హెచ్డిపి ఉంటుంది, గిట్ ఉంటుంది, యూజర్ అకౌంట్ ఉంటుంది, డైరెక్టరీ ఉంటుంది. చూద్దాం మరి ఇమేజ్ మనకి క్రియేట్ అయిపోయిందా, క్రియేట్ అవ్వలేదా చెప్పి చూడండి. అవైలబుల్, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టెంట్ లాంచ్ అయినప్పుడు మామూలుగా ఏం చేస్తారు మీరు, గో టు ఇన్స్టెంట్స్, సెలెక్ట్ లాంచ్ ఇన్స్టెంట్. ప్రీవియస్ గా మన ఇన్స్టెంట్ నేమ్ ఏంటి, అదే ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాడు ఏం చెప్పాడు, నాకు రిలీజ్ చేసిన యాడ్ చేసి కావాలన్నాడు కదా, కాబట్టి ప్రీవియస్ గా ఏ ట్యాగ్ నేమ్ ఉంది, మై మై పోస్ట్. ఇక్కడ చూడండి ఇవన్నీ బేసిక్ ఇమేజెస్. మనం ఏం తీసుకోవాలి, మై మ్యాక్స్. ఇదిగోండి వచ్చిన మీరు కస్టమైజ్ చేసుకునే ఏమే. ఓకే, ప్రీవియస్ ఇన్స్టెంట్ టైప్ ఏముంది, ఇన్స్టెంట్ టైప్, ఇన్స్టెంట్ టైప్ ప్రీవియస్ ఏముంది, ఏ ఇన్స్టెంట్ టైప్ ప్రీవియస్ గా తీసుకున్నాం మనం, ఇదేనా వేరేదా, ఇదే కదా మరి చెప్పండి. మరి ఇదే ఇన్స్టెంట్ టైప్ ప్రీవియస్ గా ఇన్స్టెంట్ అలాగే తీసుకోమంటే అవన్నీ అలాగే ఉండాలి. ప్రీవియస్ గా కీ పేరు ఏది తీసుకున్నాం మనం, అదే కీ తీసుకోవాలి. అంటే అవుట్లోడ్ కి ఓపెన్ చేసి వస్తే ఎస్ ఇదే నా సర్వర్ అని ఎలా ఉండాలి, అంతే తప్ప కీనే మారకూడదు, ట్యాగ్ నేమ్ మారకూడదు, హార్డ్వేర్ మారకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పడం మనకి రియల్ టైం చేస్తే ఇలాంటి మనకి ఐడియా ఉంటాయి మైండ్లో. కాబట్టి అదే కీ పేరు. ప్రీవియస్ నెట్వర్క్ మనకి డిఫాల్ట్ నెట్వర్క్. ప్రీవియస్ గా మనం తీసుకున్న సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, అదే ఇవ్వాలి. అది మీకు గుర్తున్నారు ఆల్రెడీ, దానికి ఏం తీసుకున్నారు ఉంటే ఇక్కడ చేంజ్ చేయాలి. మీరు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి ప్రీవియస్ గా ఇన్స్టెంట్ లాంచ్ చేసినప్పుడు ఏదైతే తీసుకున్నారో అదే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. అది గుర్తుంటే అదే తీసుకోండి. ఓకే, మిగతా అంతా సేమ్, ఇదంతా కూడా లాంచ్ ఇన్స్టెంట్. సో డిలీట్ చేసిన ఈ సర్వర్ని మళ్ళీ మనం రికవరీ చేస్తాం. మరి చెక్ చేయాలి. అయితే ఇక్కడ దీన్ని మనం మళ్ళీ కనెక్ట్ అయ్యి చెక్ చేద్దాం. ఇదేనా మై పోస్ట్, కాపీ పబ్లిక్ అయింది. ఓకే, సో సో సిస్టమ్ సిటిఎల్ స్టాటస్ హెచ్టిటిపి చూడండి, యాక్టివ్లో ఉందా లేదా, ఎంబై ఉందా లేదా సర్వీస్. గిట్ ఉందా లేదా, గిట్ వర్షన్ రైట్ ఉందా లేదా, మై ప్రాజెక్ట్ యూజర్ అకౌంట్ ఉందా లేదా, ఏఎండిఏ యూజర్ అన్ని ఉన్నాయి లేదా. ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి మీరు ఒక 30 ఇన్స్టెంట్స్ లాంచ్ చేస్తే అన్నిట్లో ఏముంటాయి. అంటే ఒక్కసారి మన పాయింట్కి విధంగా కావాలో తర్వాత రెడీ చేసుకొని దాని ఇమేజ్ కింద క్రియేట్ చేసుకుంటే ఇంకా ఆ ఇమేజ్ లో మీరు 10 సర్వర్స్ లాంచ్ చేసుకోవచ్చు, 20 సర్వర్స్ లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మీరు జావా ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు మళ్ళీ ఉన్నాయి కదా. ఎందుకంటే మీరు కస్టమైజ్ చేసుకునే ఇమేజ్ లో మీ క్లయింట్ కావాల్సిన విధంగా, మీ ప్రాజెక్ట్ కావాల్సిన విధంగా అప్లికేషన్ ని, ఆ సర్వర్ ని అన్ని రెడీ చేసుకొని దాని ఇమేజ్ కింద క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇమేజ్ మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు మీకు ఆ సర్వీస్ మీకు రన్నింగ్ లోకి వచ్చేస్తుంది, రన్నింగ్ లోకి. ఓకే,